నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. ఈ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి ఇయర్ మనం డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది పంపించాల్సి ఉంటుంది సార్. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సంకల్ప అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద ఇవన్నీ కూడా డేటా స్కిల్ ఏ దానికి డిమాండ్ ఉంది వాళ్ళు చెప్తారు. జిఎండిఏసి అండ్ బిఆర్ఏ అండ్ వీళ్ళు చెప్తారు ఆ డిమాండ్ ఉంది. మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి, దాని మీద మ్యాచింగ్ చెప్పండి. జాబ్ ప్రొవైడర్, వాట్ ఆర్ ద స్కిల్స్ అండ్ పర్టికులర్ స్కిల్ సెట్ దట్ యు ఆర్ సర్చింగ్ ఫర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ వైజ్ సర్వీసెస్ ఆర్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని వెళ్తారా, లేకపోతే స్కిల్ సెట్ దట్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ హౌస్ ట్రైనింగ్ బై ఆఫ్టర్ సెలెక్షన్, బిఫోర్ సెలెక్షన్ ఏమి ఉండాలి, ఆ క్లాసిఫికేషన్ వెళ్తారా? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ యూ వాంట్ టు గో త్రూ చెప్పండి. ప్రొఫైల్ ఉంటుంది సార్. ఈ టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా కన్వర్జెన్స్ చేసుకుంటూ ఏదైతే స్కిల్ గ్యాప్స్ ఉన్నాయో ఆ స్కిల్ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ కోర్సెస్ ప్లాన్ చేసి అవి పోర్టల్ ద్వారా డిస్ట్రాక్ట్ పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు ఈ కోర్సెస్ మనం సైన్అప్ చేసి వీళ్ళకి అన్ఎంప్లాయిడ్ యూత్ కి బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలని చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. దీంట్లో ఫస్ట్ మీరు ఫైనలైజ్ చేస్తే సార్ ఆ కోర్సెస్ ని మన ఎన్ఎస్కేఎఫ్ దీనికి డిస్ట్రాక్ట్ పోర్టల్ అప్లోడ్ చేసి దాని ద్వారా మనం ఎక్కువగా టార్గెట్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది సార్. దానికి సంబంధించిన ట్రైనింగ్ పార్ట్నర్స్ కానీ టీఓటీస్ కానీ కండక్ట్ చేసి ఆ స్కిల్స్ మీద మనం అప్లోడ్ చేస్తుంది. దానికోసం ఈ రోజు మీటింగ్ పెట్టాం సార్. ఎవరైతే ఈ ప్రైమరీ సెక్టర్, అలాగే సెక్టర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉన్నారో దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ ని దయచేసి మీరు ఆ కోర్స్ ని ఫైనలైజ్ చేస్తే ఏవి డిమాండెడ్ కోర్సెస్, అప్డేటెడ్ కోర్సెస్ లో ఏది డిమాండ్ కోర్స్ చెప్తే ఆ కోర్స్ బట్టి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ పార్ట్నర్స్ కూడా మనం డిసైడ్ చేస్తాం సార్. ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ కి ఈచ్ క్యాండిడేట్ కింద పే చేస్తాము. మనం కోర్స్ డిజైన్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఏపీలో ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం సార్. ఇప్పుడు 100 రూపాయలు అర్న్ చేస్తుంటే ఒక స్కిల్ అయితే ఓకే 110 రూపాయలు వస్తుంది. దట్ ఈస్ వాట్ కదా స్కిల్లింగ్ అయితే. సో ఆ పార్ట్ లో అలాగా ఆలోచించుకోండి. జస్ట్ లెట్ టెల్ అని అనుకుంటున్నాను. దాంట్లో గ్రేడింగ్ చేయాలంటే కొంచెం స్కిల్ ఉంటుంది. దట్ ఈస్ ద యాక్టివిటీ. వెదర్ కెన్ ఇట్ బి కన్వర్టెడ్ ఇంటూ కోర్స్ ఆర్ నాట్ వి డోంట్ నో. రెస్పాన్సిబిలిటీ సార్. You need to throw forward the activities which where you require intervention which can increase ఏ దానికైనా బాబు దానికి ఏ దానికి చెప్తాడు. ఏమవుతా ఏమైనా హ్యాపీ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు బయటపడుతుంది, లేకపోతే మామూలుగా ఉంటావు. ఏం లేదు అదే BP control sir.
కంటిన్యూ యూజ్ చేయండి, ఎందుకంటే దీంట్లో కూడా అలానే అనిపిస్తుంది. ఎక్కువలో కూడా బీపీ స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకుంటే డైలీ. కదిరి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరుకు చెందిన వైదేహి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారి తరఫున మన బార్ అసోసియేషన్ నందు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది. ఈ వైద్య శిబిరం నందు మన అడ్వకేట్ క్లర్క్స్, కోర్టు స్టాఫ్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మనం ఈ యొక్క వైద్య శిబిరంలో హాజరై తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు చేయించుకున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇటువంటి ప్రోగ్రాం చేయడం చాలా మంచిది. మన అడ్వకేట్స్కు ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వైద్య శిబిరం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్పెషలీ ఈ కార్డియాలజీ సంబంధించి 2D ఎకో స్కానింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడము చాలా శుభ పరిణామము. వీటితో పాటు అంకాలజీ, ఆప్థమాలజీ, ఆర్థో తదితర డాక్టర్స్ అందరూ హాజరై పరీక్షలు నిర్వహించడము జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా వైదేహి వారు చేస్తే చాలా బాగుంటుందని హాస్పిటల్ వారిని కోరడం జరిగింది. వైదేహి హాస్పిటల్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా వైద్య శిబిరం జరిగింది. ఇక్కడ మా అడ్వకేట్స్కు, తర్వాత మా స్టాఫ్కు, కోర్టు స్టాఫ్ అందరు కలిసి కూడా ఈరోజు టెస్ట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ కానీ హార్ట్, తర్వాత క్యాన్సర్, తర్వాత చాలా చేయడానికి ఇది ఉంది. దీంట్లో గణేష్ సార్ అని మనకు డైరెక్టర్, దాంట్లో ఒకసారి క్యాంప్ అరేంజ్ చేయమని నాకు హాస్పిటల్కి పోయినప్పుడు చెప్పినారు. అక్కడ వాసుదేవ రెడ్డి అని నా పేరు, ఆయన పేరు, ఒకసారి క్యాంప్ అరేంజ్ చేయండి సార్ అని అడిగినారు. దాంతో మా లోకేష్ ధరణి గారు వచ్చి క్యాంప్ అరేంజ్ చేయాలంటే మా ప్రెసిడెంట్ నాగేంద్ర రెడ్డి గారికి అడిగాను. నాగేంద్ర రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించి ఈ క్యాంప్ అరేంజ్ చేస్తామన్నా, మన అడ్వకేట్స్ మంచిది కదా అనేసి ఇమ్మీడియట్గా నాగేంద్ర రెడ్డి గారు ఈ క్యాంపు అరేంజ్ చేసినారు. ఈ మన భారత సభ్యులు అందరితో కలిసి మాట్లాడి అరేంజ్ చేసినారు. ఈరోజు శిబిరం ఘనంగా బాగా జరిగింది. అందరూ వచ్చి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకున్నారు. మాకు ఈ వైదేహి హాస్పిటల్స్ వారు వచ్చి ఇక్కడ శిబిరము మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు అందరూ డాక్టర్స్, అన్ని రకాల డాక్టర్స్ వచ్చి ఇక్కడ టెస్ట్ చేసినందుకు మా బార్ తరఫున, న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఇలాగే ఎన్నో శిబిరాలు కూడా ఇంకా కొన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను. వైదేహి హాస్పిటల్ తరపు నుంచి మేము ఈరోజు కదిరిలో వైద్య శిబిరం నడపడం జరిగింది. ఇక్కడ న్యాయవాదుల సంఘంలో బీపీ, షుగర్, తర్వాత హైపర్ టెన్షన్, తర్వాత ఇంకా గుండె సమస్యలు, తర్వాత ఎక్కువ స్కానింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను హైయర్ ఇన్స్టిట్యూట్ వైదేహికి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. మీ గుడ్ నేమ్ సార్? ప్రజ్వల్, కార్డియాలజిస్ట్, వైదేహి హాస్పిటల్. ఎవరి తరఫున ఈ ప్రోగ్రామ్ పెట్టినారు సార్? చైర్మన్, వైదేహి చైర్మన్ కల్పజ మేడం వాళ్ళు, తర్వాత న్యాయవాదుల సంఘము కదిరి. వైదేహి హాస్పిటల్ వారంటే వైట్ఫీల్డ్లో హాస్పిటల్ ఉంది బెంగళూరులో. వారు అడిగిన వెంటనే మీ కోర్టులో వైదేహి వాళ్ళకు ఖచ్చితంగా వస్తాం సార్, క్యాంప్ పెడతాం. దాంట్లో ఈసీజీ ప్లస్ ఎకో టెస్ట్ ప్లస్ కిడ్నీ, మరి మోకాలు నీ పెయిన్స్ ఉండేవాళ్ళు, నర్వ్ పెయిన్స్ ఉండేవాళ్ళు, ప్రతి దానికి కూడా వాళ్ళు డయాలసిస్, ఊపిరితిత్తులు కూడా డయాలసిస్ ఉన్నాయి, క్యాన్సర్, ప్రతిదీ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు బీపీ, షుగర్ కూడా చెక్ చేసి, మరి ఎకో టెస్ట్ కూడా టెస్ట్ చేసి, చాలామంది అడ్వకేట్స్కి డిఫెక్ట్స్ ఉండేవి ఏదైనా ఉన్నా, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా డిటెక్ట్ అయ్యి సార్ ఇది ఈ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారు వైదేహి ట్రస్ట్ చాలా తరాల నుంచి దాదాపు నాకు తెలిసి బెంగళూరు నుండి మొత్తం చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ సార్ది ఆదికేశ్వర నాయుడు సార్ గారిది ఆ ట్రస్ట్ మెయింటైన్ నడుస్తుంది. ఆయన ఉచితంగా కూడా సేవలు చేసి
పల్లెలు క్యాంపులు పెట్టి ఐ క్యాంపులు అయితే బ్లడ్ క్యాంపులు అయితే హాస్పిటల్స్ మొత్తం క్యాంపులు పెట్టి ఫ్రీగా కూడా వాళ్ళకు సర్జరీ చేయడం కూడా జరిగింది. వారి సేవల్ని ఎప్పుడు కూడా కొనియాడుతూ వాళ్ళు మరీ ఇట్లా క్యాంపులన్నీ మా కోర్టు ప్రతి ఈచ్ క్యాంప్ జిల్లా కోర్టులు అయితేమి హిందూపూర్లు అయితేమి జిల్లా క్యాంపుల్లో కూడా పెడితే 600 మంది 700 మంది ఉంటారు. కాబట్టి ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని మా అడ్వకేట్స్ గారి మన్నించి వాళ్ళు వచ్చి క్యాంపు నిర్వహించడం అనేది మాకు వాళ్ళపైన సదాభిప్రాయం ఉంది. వాళ్ళు జరగబోయే భవిష్యత్తులో కూడా మీ అడ్వకేట్స్కి వస్తే ఏమైనా ఉన్న సహాయ సహకారాలు అడ్వకేట్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మీకు తెలిసిన బంధువులైనా సరే సార్ మాకు రెఫర్ చేయండి. మీకు ఉచితంగా మాకు శాతమంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనకి ఉచిత సేవలు ఉన్నాయి. మనకి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏమన్నా తీసుకుని మనము ఆరోగ్యశ్రీ కింద కూడా ఆ వైదేహి హాస్పిటల్కి కన్సెషన్ ఉంది. దయచేసి కదిరి ప్రాంత ప్రజలు కూడా వైదేహి హాస్పిటల్లో ఆడిపోతే డబ్బులు ఎక్కువైతాయమనే అపోహ లేకుండా అది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా నడుపుతున్నారు. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత శాస్త్ర చికిత్స ఇవ్వబడి అని చెప్పి మన బోర్డులోనే ఉంది. ఇది మరి అయితే పెద్ద హాస్పిటల్ ఆడిపోతే డబ్బులు ఖర్చు అవుతాయి అనేది అవసరం లేదు. మన బిలో పావర్టీ లైన్ ఉండి ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు ఉంటే బీపీఎల్ కిందకే వస్తాము. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ఉంటే ఖచ్చితంగా ఉచితంగా సేవలు చేస్తారు. కాబట్టి దయచేసి కదిరి ప్రజలు మీరు కూడా ఆ సేవను వినియోగించుకోవాలని కోరుచున్నాం. మా కోర్టు కదిరి బార్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సదావకాశాన్ని మాకు అందజేసినందుకు వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉండగా 657 హెక్టార్స్లో ఈసారి బోర్వెల్స్ కింద ఎక్కువగా మొక్కజొన్న సాగు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం రీజన్లో. ఇది కూడా వెజిటేటివ్ స్టేజ్ నుంచి కాపు ఫార్మేషన్ స్టేజ్ వరకు ఉంది. మన వాళ్ళు చెప్పినట్టుగా కూడా పాలార్మీ వామ్ అనేది, తర్వాత లీఫ్ ఫ్లైట్ అనేది కూడా ఈ పంటలో గమనించడం జరిగింది. దీనికి ఎగ్ స్టేజ్లో నీమ్ ఆయిల్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్ లార్వా, సెకండ్ ఇన్స్టాల్ లార్వాలో క్లోరోపైరిఫాస్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఒకవేళ ఇంకా పెద్దగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్, తర్వాత స్పైనోసాల్ లాంటి మందులను రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత మాకు రెడ్ గ్రాము 8,458 హెక్టార్స్ ఉండగా 6,244 హెక్టార్లలో సాగులోకి వచ్చింది కంది పంట. ఇది దాదాపుగా 74% కవర్ అయింది. 2-11 LGG 460 లాంటి రకాలు వెజిటేటివ్ స్టేజ్లో ఉంది. ఎక్కువగా ముదిగుబ్బ మండలంలో దసరా సాగు అనేది పెరుగుతుంది. తర్వాత హార్స్ గ్రామ్ కూడా 41 హెక్టేర్స్లో ఉంది. నార్మల్ ఏరియా 5,310 ఉంటే 41 హెక్టేర్స్లో ఎక్కువగా ఓడిసి మండలంలో ఉండగా 657 హెక్టార్స్లో ఈసారి బోర్వెల్స్ కింద ఎక్కువగా మొక్కజొన్న సాగు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం రీజన్లో. ఇది కూడా వెజిటేటివ్ స్టేజ్ నుంచి కాపు ఫార్మేషన్ స్టేజ్ వరకు ఉంది. మన వాళ్ళు చెప్పినట్టుగా కూడా పాలార్మీ వామ్ అనేది, తర్వాత లీఫ్ ఫ్లైట్ అనేది కూడా ఈ పంటలో గమనించడం జరిగింది. దీనికి ఎగ్ స్టేజ్లో నీమ్ ఆయిల్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్ లార్వా, సెకండ్ ఇన్స్టాల్ లార్వాలో క్లోరోపైరిఫాస్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఒకవేళ ఇంకా పెద్దగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్, తర్వాత స్పైనోసాల్ లాంటి మందులను రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత మాకు రెడ్ గ్రాము 8,458 హెక్టార్స్ ఉండగా 6,244 హెక్టార్లలో సాగులోకి వచ్చింది కంది పంట. ఇది దాదాపుగా 74% కవర్ అయింది. అయితే ఈ రెండు పెస్ట్ అండ్ డిసీజెస్ను నోటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాస్టర్ 98 హెక్టార్స్.
చెందినటువంటి అంగన్వాడీ మినీ వర్కర్ నాగమణి అనే ఆమె ఆ గ్రామంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పెడుతున్న టార్చర్ని భరించలేక ఈరోజు పురుగుల మందు ఆగి చనిపోవడానికి ప్రయత్నం చేసింది. దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అలాగే ఈ జిల్లా ఐసిడిఎస్ అధికారులు బాధ్యత తీసుకోవాలి. అధికారం ఉంది కదా అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలపైన సెంటర్లపైన ఈ రకం మానసిక శోభకు గురి చేసే పద్ధతి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఆ పార్టీ నాయకులు మాట్లాడరు. అలాగే అది ఏదైతే డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో వీళ్ళు కూడా అట్లాంటి నాయకులకే వత్తాసు పలుకుతూ వీళ్ళపైన విజిట్ల పేరుతో లేదా సెంట్రల్ని తనిఖీల పేరుతో మొత్తం వీళ్ళని కూడా భయాలకు గురి చేసే పద్ధతి అధికారులు కొనసాగిస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఎక్కడైనా అంగన్వాడీ కార్యకర్త పని చేయకపోతే ఆ పనిలో ఉన్న లోపాలని గుర్తించి వాటిని సరిచేసే బాధ్యత ఐసిడిఎస్ అధికారులకు ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఏదైనా గిట్టని వాళ్ళు లేదా అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక మినీ వర్కర్ అంగన్వాడీ కార్యకర్త పైన టార్చర్ పెట్టడం అంటే అదే పనిగా సెంటర్కి పోవడం, వాళ్ళని విసిగించి వాళ్ళని భయాందోళనకు గురి చేయడం, అలాగే సెంటర్ను మార్చాలా ఇప్పటికిప్పుడే మార్చాలని చెప్పి కండిషన్ చేయడం అంటే ఈ రకమైన ఒత్తిడి ఎప్పుడైతే అధికారులకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో ఆ పర్యవసనంగా అంగన్వాడీ కార్యకర్తల ప్రాణాలకు ముప్పు వస్తుంది. అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. కానీ అధికారులు మాత్రం మార్పు రావడం లేదు. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఈరోజు తెలుగుదేశం ఉండొచ్చు, రేపు మళ్ళీ ఇంకో పార్టీ అధికారులు రావచ్చు. ఈరోజు రాజకీయం శాశ్వతం కాదు. ఈ వ్యవస్థలో కీలకంగా పనిచేసే అధికారులు కానీ కింద పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలు కానీ వీళ్ళు కీలకంగా ఈ వ్యవస్థలో పనిచేస్తారు. కాబట్టి అధికారులు రాజకీయాలని కార్యకర్తలకి అంగన్వాడీ కార్యకర్తలకి ఆపాదించకుండా ఉన్న విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఈ రోజు ఆత్మహత్యకు పాల్పడినటువంటి నాగమణి బాయికి ఎవరైతే టార్చర్ పెట్టారో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఆంజనేయులు ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వారిపైన పోలీసు వారు చర్యలు తీసుకొని కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ భవిష్యత్తులో అంగన్వాడీ కార్యకర్తలపైన ఇట్లాంటి బెదిరింపులు వేధింపులు లేకుండా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. आयुष्येन्द्रिये लोकते
ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.